రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో జరిగిన బాణసంచా పేలుడు ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పేలుడు ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం విజయనగరం జిల్లా పర్యటనను అర్థవంతంగా రద్దు చేసుకుని హుటాహుటిన సామర్లకోటకైతే చేరుకున్నారు. వేట్లపాలెం ఘటన స్థలాన్ని స్వయంగా పరిశీలించి అధికారులతో సమీక్షించారు. ప్రమాదానికి గల కారణాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని ఇప్పటికే హామీ ఇచ్చిన సీఎం చంద్రబాబు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాయపడిన వారిని కూడా పరామర్శించనున్నారు. అలాగే మృతుల సంఖ్య కుటుంబాలకు కూడా కలుసుకుని కూడా ఓదార్చనున్నారు. ఇదిలా ఉంటే ఈ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 23కు చేరింది. ఘటన స్థలంలోనే 21 మంది ప్రాణాలు కోల్పోగా కాకినాడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి జీజీహెచ్ లో చికిత్స పొందుతూ మరో 2 మృతి చెందారు. ప్రస్తుతం జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న 4 పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ రోజు మధ్యాహ్నం సంభవించిన ఈ భారీ పేలుడు ప్రాంతాన్ని శోకసంద్రంలో ముంచెత్తింది. మృతుల్లో ఎక్కువ మంది మహిళలే ఉన్నట్లు కూడా సమాచారం. ఇక ఘటన స్థలిలో శరీర భాగాలు కూడా చెల్లాచెదురుగా పడి ఉండటం ప్రమాద తీవ్రతను తెలియజేస్తోంది. రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో జరిగిన బాణసంచా పేలుడు ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పేలుడు ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం విజయనగరం జిల్లా పర్యటనను అర్థంతరంగా రద్దు చేసుకుని హుటాహుటిన సామర్లకోటకు చేరుకున్నారు. వేట్లపాలెం ఘటన స్థలాన్ని స్వయంగా పరిశీలించి అధికారులతో సమీక్షించారు. ప్రమాదానికి గల కారణాలపై వివరాలు కూడా అడిగి తెలుసుకున్నారు సీఎం. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని ఇప్పటికే హామీ ఇచ్చిన సీఎం చంద్రబాబు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాయపడిన వారిని కూడా పరామర్శించనున్నారు. అలాగే మృతుల కుటుంబాలను కలుసుకుని ఓదార్చనున్నారు. పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 23కు చేరింది. ఘటన స్థలంలోనే 21 మంది ప్రాణాలు కోల్పోగా కాకినాడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి జీజీహెచ్ లో చికిత్స పొందుతూ మరో 2 మృతి చెందారు. ప్రస్తుతం జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న 4 పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ రోజు మధ్యాహ్నం సంభవించిన ఈ భారీ పేలుడు ప్రాంతాన్ని శోకసంద్రలో ముంచెత్తింది. మృతుల్లో ఎక్కువ మంది మహిళలే ఉన్నట్టు కూడా సమాచారం. ఘటన స్థలిలో శరీర భాగాలు చెల్లాచెదురుగా పడి ఉండటం ప్రమాద తీవ్రతను తెలియజేస్తోంది. రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో జరిగిన బాణసంచా పేలుడు ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పేలుడు ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం విజయనగరం జిల్లా పర్యటనను అర్థంతరంగా రద్దు చేసుకుని హుటాహుటిన సామర్లకోటకైతే చేరుకున్నారు. వేట్లపాలెం ఘటన స్థలాన్ని స్వయంగా పరిశీలించి అధికారులతో సమీక్షించారు. ప్రమాదానికి గల కారణాలపై వివరాలు అయితే అడిగి తెలుసుకున్నారు సీఎం. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని ఇప్పటికే హామీ ఇచ్చిన సీఎం చంద్రబాబు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాయపడిన వారిని కూడా పరామర్శించనున్నారు. అలాగే మృతుల కుటుంబాలను కలిసి కూడా ఓదార్చనున్నారు. ఇదిలా ఉంటే ఈ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 23కు చేరింది. ఘటన స్థలంలోనే 21 మంది ప్రాణాలు కోల్పోగా కాకినాడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి జీజీహెచ్ లో చికిత్స పొందుతూ మరో 2 మృతి చెందారు. ప్రస్తుతం జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న 4 పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఈ రోజు మధ్యాహ్నం సంభవించిన ఈ భారీ పేలుడు ప్రాంతాన్ని శోకసంద్రలో ముంచెత్తింది. మృతుల్లో ఎక్కువ మంది మహిళలే ఉన్నట్లు కూడా సమాచారం. ఘటన స్థలాల్లో శరీర భాగాలు చెల్లాచెదురుగా పడి ఉండటం ప్రమాద తీవ్రతను తెలియజేస్తోంది.